వరుసగా 3 హిట్లు కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అందులోనూ లేటెస్ట్ మూవీ 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ సినిమా పూర్తి చేసి 2 నెలలు అవుతున్నా కూడా కొత్త సినిమాను మొదలు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు తారక్. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే వేరే సినిమా మొదలయ్యే అవకాశాలు కూడా కనిపించట్లేదు. వక్కంతం వంశీ కథను పక్కన పెట్టేశాక చాలామంది దర్శకుల్ని ట్రై చేశాడు, కానీ ఎవ్వరూ సెట్ కావట్లేదు. ప్రస్తుతం తానున్న ఊపులో దర్శకులే ఆయన దగ్గరికి రావాలి, కానీ ఎన్టీఆర్ఏ ఇప్పుడు దర్శకులతో రాయబారాలు నడపాల్సి వస్తుందండోయ్. అతను ట్రై చేసిన దర్శకులందరూ వేరే వాళ్లకు కమిట్మెంట్లు ఇచ్చేయడంతో ఎన్టీఆర్కు ఏం చేయాలో పాల్పోవట్లేదు. అలా అని ఎవరితోనో ఒకరితోనో లాగించేయాలని చూస్తే అసలుకే మోసం రావచ్చు. జాగ్రత్తగా ట్రాక్లో పెట్టుకున్న కెరీర్ మళ్ళీ దెబ్బతినొచ్చు. ఈ నేపథ్యంలోనే దర్శకుల వెంట పడ్డ మానుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడంట. గ్యాప్ వచ్చినా పర్వాలేదు, కానీ తొందరపడకూడదని నిర్ణయించుకున్నాడంటండోయ్. జనతా గ్యారేజ్ సక్సెస్ను ఎంజాయ్ చేయకుండా తర్వాత సినిమా పట్టాలెక్కించడం కోసం పడ్డ టెన్షన్ ఇంకా చాలు అంటూ ఇంకో 2-3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవడానికి ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ గ్యాప్లో తన కొడుకు అభయ్ రామ్తో ఫుల్ టైం ఎంజాయ్ చేయాలని, కుటుంబానికి బాగా సమయం కేటాయించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడంట. ఈలోపు తాను ఇంతకుముందు అడిగిన దర్శకుల్లో ఎవరో ఒకరు ఖాళీ అవడమో, ఇంకెవరైనా దర్శకుడు తనను సంప్రదించడమో జరుగుతుందని ఎన్టీఆర్ అనుకుంటున్నాడంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.